దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునలను దుష్ట చతుష్టయం అంటారు కదా, అలానే గురు చతుష్టయం కూడా ఉన్నారా? ఉంటే వారెవరు? అయ్యో ఎందుకు లేరు తల్లి. భగవద్గీత, శివ సహస్రనామావళి, విష్ణు సహస్రనామావళి ఇవన్నీ ఏ గ్రంథంలో ఉన్నాయో ఆ గ్రంథంలో గురు చతుష్టయం కూడా తప్పక ఉంటారు. ఇవన్నీ గురుబోధగా మనం స్వీకరించాలి. జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్ముడే జగద్గురువు కదా, కృష్ణం వందే జగద్గురువు అంటాం కదా. ఆయనని పక్కన పెట్టి మహాభారతంలో దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు అంటూ దుసట చతుసటయము అన్న పేరిట ఒక సినీ కవి వ్యంగ్యంగా చెప్పిన సత్యంగా చెప్పాడు. వాళ్ళంతా విడివిడిగా వేరువేరుగా ఉండాలి, అప్పుడే మనం గెలుస్తాం అని చెప్పుకుంటారు. అదే క్రమంలో గురు చతుష్టయం కూడా మహాభారతంలో చెప్పబడి ఉన్నారు. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఈ నలుగురిని గురు చతుష్టయం అంటుంది మహాభారతం. ఉపప్లావ్యం అనేటటువంటి చోట పాండవులు అడవులలో సంచారం చేసిన అనంతరం సమావేశమై తమ రాజ్యాన్ని తమకు ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేయడం ఆరంభం చేసే క్రమంలో, స్వీకరించేటటువంటి క్రమంలో ధౌమ్యుడు అనేటటువంటి పురోహితుడిని ధృతరాష్ట్రుని వద్దకు పంపిస్తారు. పంపించే క్రమంలో ఆ రాయబారం అనంతరం ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపిస్తాడు. ఆ రాయబారం విఫలమవుతుంది. ఇక తమ వంతు ప్రయత్నంగా ధర్మరాజు కృష్ణ పరమాత్ముడిని రాయబారిగా వెళ్ళవలసింది అంటూ ఉపప్లావ్యం అనే ఆ క్షేత్రంలో పరమాత్ముడిని స్తోత్రం చేస్తూ, రాయబారిగా వెళ్ళే మీరు ధృతరాష్ట్ర సభలో గురు చతుష్టయం ఉంటారు. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, కులగురువులు, వారికి మా నమస్కారాలు అందజేయండి అంటూ నమస్కరిస్తాడు. అభివాదనశీలస్య, నమస్కరించడం, వినయంతో జీవించడం, ప్రవర్తించడం, ఈ కారణం చేతనే ధర్మరాజుకు అఖండమైన విజయం లభించింది. గురు చతుష్టయం అంటే ఈ నలుగురు: విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. ఇది నేపథ్యం.